తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రేపు 14 జిల్లాల నుంచి 18 జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మన ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉత్తర్వులు అలాగే జీవో అనేది జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగినట్టు మన ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగిందన్నట్టు మనకి గంట క్రితమే అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో రేపు ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ ప్రారంభిస్తున్నారు. అలాగే మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త మొత్తంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా మనకి 4,016 రూపాయలు కొత్త పెన్షన్లు, అలాగే 6,016 రూపాయలు కొత్త పెన్షన్లు, అలాగే మహిళలకు 2,500 రూపాయలు అనేది ఇస్తానని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఎలా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అంటే పోస్ట్ ఆఫీసుల ద్వారానా లేదంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారానా అన్న దానిపై మన ప్రభుత్వం నుంచి ఇంకా అప్డేట్ అనేది రావడానికి ఇంకా టైం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఓన్లీ రేపటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకు ఒక చిన్న అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం మొత్తాన్ని అనేది ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందామండి. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, వీడియోని లైక్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వీడియో అనేది నేరుగా మీకే ముందుగా రావడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవడానికి మీకు సబ్స్క్రైబ్ చేయమని అయితే అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో కొత్త పెన్షన్ల ప్రారంభం అయితే జరిగింది. సో ఇక రేపు కూడా కొన్ని జిల్లాలలో పంపిణీ చేస్తున్నట్టుగా మన ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. న్యూస్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందని అయితే మనమైతే తెలుసుకోవచ్చు. సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అదేవిధంగా పాత పెన్షన్ల కోసం ఎదురు చూస్తుండడం అయితే జరిగింది. సో ఏదైతే కొత్త పెన్షన్లు అలాగే పాత పెన్షన్ల కోసం చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇస్తారా లేదంటే కొత్త పెన్షన్లు ఇస్తారా అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి కొత్త పెన్షన్లు ఇవ్వాలా లేదంటే పాత పెన్షన్ ఇవ్వాలా అనేది సర్వే అనేది చేయడం అయితే జరిగిందంట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో ఇప్పటివరకే లేట్ అయిందని అయితే మనకైతే చాలామంది అధికారులు ప్రతిపక్ష నేతలు మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మనకైతే మాట్లాడుతుండడం అయితే జరుగుతుంది. సో దీనంతా ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి కొత్త పెన్షన్లు వీలైనంత తొందరలో మనకి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు జమ చేయాలనే ఉద్దేశంతో మనకి కొత్త పెన్షన్ కార్డు అలాగే గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, పేద రైతులు అలాగే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఒంటరి మహిళలు, వృద్ధులు ఇటువంటి వారందరికీ రానున్న అంటే వారం రోజులలో రేపటి నుంచి ప్రతి జిల్లాకి మనకి రోజుకు 1,00,000 మందికి పెన్షన్ పంపిణీ పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. సో ఇక ఈ కొత్త పెన్షన్లు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో జమ చేసేసరికి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100% అన్ని జిల్లాలలో జమ చేసేసరికి జనవరి మొదటి వారం లేదంటే జనవరి చివరి వారంలో మనకి పంపిణీ చేయొచ్చు అని అయితే ఇక్కడ మనకైతే తెలుస్తుంది. సో ఇక మనకి 100% పూర్తయ్యే విధంగా మొత్తంగా అన్ని జిల్లాలలో పంపిణీ చేసే విధంగా స్ట్రిక్ట్ రూల్స్తో మన రాష్ట్ర ప్రభుత్వం బరిలోకి దిగనుందని అయితే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలియజేయడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.